రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల మీద ప్రజల్లో ఉన్నటువంటి తీవ్రమైనటువంటి వ్యతిరేకతని డైవర్ట్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు అనేక కార్యక్రమాలు చేస్తున్నాడు. ఎక్కడైనా సరే కక్షపూరితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద దౌర్జన్యాలు చేస్తున్నప్పుడు, వాళ్ళు చనిపోయిన సందర్భం ఎక్కడైనా ఉంటే వాళ్ళని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళితే దాని మీద అనేకమైనటువంటి ఆంక్షలు, బహుశా చరిత్రలో ఎప్పుడు ఏ ప్రభుత్వం చేయనటువంటి ఆంక్షల్ని విధిస్తున్నారు ఇవాళ. దాన్ని మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. మన పల్నాడు జిల్లాలో జరిగినటువంటి సందర్భాన్ని కనుక మనం చూస్తే, Z+ కేటగిరీలో ఉన్నటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రి పర్యటనకు వెళ్తే కనీసం పోలీస్ సెక్యూరిటీని ఇవ్వడం అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కాదా? పైగా అక్కడ చనిపోయిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి వాహనం కింద పడి చనిపోయాడని ఒక ఫేక్ వీడియోని సృష్టించి రాష్ట్ర ప్రజానీకంలో జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి ఆదరణని డైవర్ట్ చేయడానికి ఇలాంటి ఫేక్ వీడియోల ద్వారా దుష్ప్రచారం చేసే కార్యక్రమాన్ని ఇవాళ ఈ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం చేస్తుంది. అంటే మీరు ఫేక్ అయిన విషయాలు ఏం జరిగిందని చెప్పడానికి ప్రత్యక్షంగా అంతకు ముందు రోజే జిల్లా ఎస్పీ గారు ఒక స్పష్టమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. మరుసటి రోజు అదే జిల్లా ఎస్పీ గారు తను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని మార్చుకొని వేరే స్టేట్మెంట్ ఇవ్వడానికి కారణం ఏంటో ఈ రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేస్తారా మీరు? అంటే ఆ ఎస్పీ గారు ముందు రోజు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటి, తర్వాత రోజు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? ఏ స్టేట్మెంట్ని మీరు ప్రాథమికంగా తీసుకుంటారు? అంటే ఎస్పీ గారు తప్పు చెప్పాడా? ఒకవేళ తప్పు చెబితే ఆయన మీద మీరు తీసుకునే చర్యలు ఏమైనా ఉన్నాయా? రాష్ట్ర ప్రజానీకానికి స్పష్టంగా అర్థమవుతుంది. పోలీస్ యంత్రాంగమైన తీవ్రమైనటువంటి ఒత్తిళ్లు తీసుకొచ్చి మీరు లేనటువంటి విషయాన్ని ఉన్నట్టుగా సృష్టించి రాష్ట్ర ప్రజానీకంలో జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి ఆదరణని చూసి ఓర్వలేక ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రజానీకం అన్నీ గమనిస్తూనే ఉన్నారు.